భర్త విషయంలో కూడా, భార్య విషయంలో కూడా, ఇంటి వారి విషయంలో వారి నడతలు బాగుగా కనిపెట్టమన్నాడు. భర్తకు నువ్వు చేయాల్సినటువంటి మర్యాద చేయకుండా రెక్లెస్గా ప్రవర్తించి పిచ్చి పిచ్చిగా వాని ముందు వ్యవహరించి చెయ్యి దాటిపోయినాక ఏడుస్తూ వస్తారు నా దగ్గరికి. కొంతమంది చెయ్యి దాటినాక ఏడుస్తూ వస్తారు నా దగ్గరికి. వాని కష్టాన్ని గుర్తించరు, వాని శ్రమను గుర్తించరు, వాని బాధను గుర్తించరు, వాని ఆవేదనను గుర్తించరు. గుర్తించాలిగా, ఎవరు కోరుకున్న అదేగా. నన్నంటూ గుర్తించే వ్యక్తి ఒకళ్ళు కావాలని కదా ప్రతి మనిషి ఏడుపు. చెప్పరేమండి, చిన్నలైనా పెద్దలైనా వృద్ధులైనా ముసలోళ్ళైనా యవ్వనస్తులైనా స్త్రీలైనా పురుషులైనా భర్తలైనా భార్యలైనా అందరూ ఏడిపోయింది. భార్య ఏడిపోయింది, నా భర్త నన్ను గుర్తించాను. భర్త ఏడిపోయింది, నా భార్య నన్ను. పిల్లలు ఏడిపోయింది, అమ్మా నాన్న మమ్మల్ని గుర్తించాలని. ముసలోళ్ళు ఏడిపోయింది, కన్న బిడ్డలు మమ్మల్ని. కాదా? పాష గారు ఏడిపోయింది, విశ్వాసులు ఏడిపోయింది, అన్న మమ్మల్ని. అందరూ ఏడిపోదేగా. అరే నోరు తెరిచి ఒక మాట పలకరు ఒక్కొక్కళ్ళు. నేను చెప్తున్నా, జీవిత సత్యం ఇది. దీన్ని నెగటివ్గా తీసుకోకూడదు. ఆయన అంత కష్టపడతాడు, అంత చాకిరీ చేస్తాడు, అంత జీవితం అంకితం అయిపోయి కుటుంబం మొత్తాన్ని లాగుతూ ఉంటాడు. ఏమో కనీసం టచ్ కూడా చేయదు. అలిసిపోయావండి, చాలా కష్టపడ్డామండి, కాస్త ఈ వారంలో కాస్త రెస్ట్ తీసుకోండి, పర్వాలేదు, సెలవు పెట్టండి, కాస్త ఉండండి, కాస్త విశ్రాంతి తీసుకోండి. ఏంటండి ఇంత చాకిరీ చేస్తారు, ఇంత కష్టపడుతున్నారు, ఎట్లా అండి అనను. లోపల ఎంత ఆనందపడతాడో. ఇవన్నీ అనరు, కానీ విచిత్రం చెప్పనా, ఇంకొక అంటది ఇవన్నీ. ఆఫీస్లోనూ అక్కడో ఎక్కడో పరిచయం అవుతారు కదా, వాళ్ళ దగ్గర దొరికిద్ది. వాళ్ళు అంటారు, నన్ను భలే గుర్తిస్తారు. వాళ్ళు ఫోన్ చేస్తారు, ఏంటండి ఈరోజు ముఖం చిక్కిపోయింది అంట. ఈరోజు ఏదో కొంచెం మీరేదో భోంచేనట్టున్నారుగా అంటది. నేను తినలేదండి, మీకు ఎందుకండి, నేను తినకపోతే మీరు తినేసేయండి అంటే. ఎట్లా తింటామండి, మీరు తినకపోతే తినబుద్ధి అవుతుందా? నేను కూడా అంతే వదిలేస్తాను, నేను తినలేదండి. అరే మీరెందుకు తినలేదండి అండి, ఎట్లా తినబుద్ధి అవుతుందండి, నా వల్ల కావట్లేదండి, అసలు నేను ఏం చేయలేకపోతున్నానండి, ఏం జరిగిందండి, నాకు చెప్పకూడదా? ఈ మాటలు అన్నప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఇక చూడు, ఇక్కడేమో పరలోకం కనపడుతుంటుంది, ఇంటికాడేమో ఆ సైతాను మొహం. దానికి నీ రోజులు చేసి పెడితే ఒక్కసారి నీ మొహం చిక్కిపోయింది అన్నమాట అందా. నీకోసం నేను అన్నం తినకుండా ఎదురు చూశాను అందా. దున్న తిన్నట్టు తిని సీరియళ్ళు చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా, కనీసం కష్టపడి వస్తే, ఏమండి ఈరోజు నాకు బాగలేదు, నీళ్ళు మీరే తోడుకోండి. మరి బాగలేకపోతే టీవీ చూస్తున్నావుగా, సెల్ ఫోన్ చూస్తున్నావుగా, అసలు మాకు కాళ్ళు భలే నొప్పులుగా నేను లాగుతున్నాయి, మీరే చేయండి, మీరే చూసుకోండి, అన్నీ మీరే చేసుకోండి. ఏం చేద్దాం, నాకు కర్మే, నేనే చేసుకోవడం నాకు కర్మను. సోమరి భార్య, బాధ్యత లేని భార్య, భర్తను అర్థం చేసుకోలేని భార్య, కొద్ది రోజులకి జరగాల్సింది జరిగింది. అప్పుడు వస్తారు డిటెక్టివ్లాగా భూతద్దాలు తీసుకొని, అన్నయ్య రా, దొరికాడు. ఏం దొరికాడమ్మా? ఎవడు దొరికాడు? ఆయనేనన్నయ్య, ఫలానా ఇంటికి వెళ్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఎందుకు బానిచ్చావు? ఆ కర్మ ఎందుకు పెట్టిందో వాడికి? కొంతమందికి ఆవేశం వచ్చింది, బాగా చూసుకున్నా కొంతమంది పోతారు, మరి వాళ్ళ సంగతి ఏంది అని. నీ తప్పు లేకుండా నువ్వు జాగ్రత్త పడు. అయినా వాడు దురాశకు పోయాడంటే వాడిని దేవుడు దాన్ని లైన్లో తెస్తాడు. హలో, నాకు తెలుసు ఈ ప్రశ్న ఎత్తావు నువ్వు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ వైపు నుంచి చూసుకోమని నడతల్ని. నువ్వు ఉండాల్సిన జాగ్రత్తలో నువ్వు ఉండు, నువ్వు చేయాల్సిన మనన్న చెయ్యి. అయినా సరే వాడు దురాశపరుడే కక్కుర్తి పడిపోతే మూతి పగలగొట్టుకొని వస్తాడు. మళ్ళా వాడే వస్తాడు. ఎన్ని రోజులు పోతాడు, ఎంతకాలం ఉంటాడు?
ప్రేమ కలిగిన భార్యను వదిలిపెట్టి ఏదో రోజు షాక్ కొట్టకపోయిద్దా, భార్య గుర్తు రాకపోయిద్దా, ఛీ నువ్వు ఇలా నా భార్య ఉత్తమురాలు అనుకుంటా పరిగెత్తడా? అందరికీ ప్రేమతో చెప్తున్న ఇంటి వారి నడతలు, ఇటు సోషల్ లైఫ్, సామాజిక జీవితంలో, స్పిరిచువల్ లైఫ్లో కూడా కనిపెట్టాలి. భార్య విషయంలో కూడా అచ్చంగా భర్తల విషయంలో భార్యకు చెప్పాం, మరి భార్యల సంగతి భర్తలకు చెప్పవా అని అది కూడా చెప్తా. నీ భార్యను గుర్తుపట్టాలి, నువ్వు కూడా ప్రశంసించి మాట్లాడాలి. అసలు నిజంగా ఇద్దరు అలాంటి మనసు కలిగిన భార్యాభర్తలు అయితే ఆ ఇల్లు భూతల స్వర్గమేనండి. ఇలాంటి వాళ్ళు కాకుండా ఇద్దరు రివర్స్ అనుకో, ఆ ఇల్లు భూతుల స్వర్గం అన్నమాట. ఏంది? నేను చెప్పిన కొలతల్లో ఇద్దరు ఒకరినొకరు ప్రశంసించుకునేవారై గుర్తించేవారైతే ఆ ఇల్లు భూతల స్వర్గం. లేకపోతే జస్ట్ ఒక కొమ్ము పళ్ళు దప్పిపోయింది అంతే. భూతుల మీరు చాలా అలసిపోయారండి, చాలా కష్టపడిన భార్య అంటే ఏంటమే నేను చేసేది పాపం ఈ పిల్లలతో, నువ్వు అసలు వచ్చిందాకా నీ కష్టం నాకు తెలుసులేమే, నీకు చేసేది దాంతో పోల్చుకుంటే నేను చేసేది ఏముంది అన్నాడు అనుకో. అసలు ఇక ఎన్ని రకాల కూరలు చేసుద్దో. తమ్ముడు స్వీట్స్ కూడా చేసి పెట్టిద్ది శుభ్రంగా. అరే ఆ పప్పుచారు కాస్త పచ్చడి చేసుకునే మాటలు మాట్లాడతారు కొంతమంది. అవునా? ఏదో పప్పుచారు చేసిందనుకో, ఏమండి ఈరోజు చేయగలిందండి, పప్పుచారు చేశాను, చేయి కోసుకుందండి. కళ్ళు పోయినాయా? చూసుకోవచ్చుగా. అయినా ఏం చేస్తున్నావు నువ్వు? ఆ మాత్రం కూడా పడలేవా అయింది? పెద్ద పోటు పొడిసినట్టు బిల్డప్ పెడా. పప్పుచారు ఎలా ఉందండి? ఎట్లా ఉంటుంది? ఏంది పప్పుచారు అలానే ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఏమైనా పరలోకం నుంచి తెచ్చావేంది? పోయి చూశారు కానీ. అంటే కడుపులో మండి ఏం చేసిద్ది? పప్పుచారు చేసే ఓపిక నాకు లేదు, పచ్చడి చేస్తానని పచ్చడి నూరు ఇచ్చింది. సింపుల్గా అయిపోయిందిగా. అట్లా కాదు, గుర్తుపట్టాలి, భార్యను గుర్తించాలి. నువ్వు పడే ప్రయాసం నువ్వు పడుతున్నావు, నేను చేసేది చేస్తున్నాను, నువ్వు చేసేది నువ్వు చేస్తున్నావు, ఇద్దరం కలిస్తేనే కదా మరి ఇట్లా. కాబట్టి నాకు అనిపిస్తుంది, నేను నాతో పాటు జాబ్ చేస్తున్నావు, నాతో పాటు కొద్ది గొప్ప ఆర్థికంగా సమకూరుస్తున్నావు, అలాగే నాకు ఇంట్లో అన్ని పనులు చేస్తున్నావు, ఒక దాసిలాగా నా కోసం చాకరీ చేస్తున్నావు, అసలు నీ కష్టంతో పోల్చుకుంటే నాదేముందిలేమ్మా అనగలిగితే, అలాంటి భర్త, అలాంటి భార్య, అలాంటి స్థితి కలిగినటువంటి కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాంటి తల్లిదండ్రుల మధ్యలో పెరిగేటువంటి పిల్లలు ఎంత గొప్పగా ఎదుగుతారో. అలాంటి మనసును మనం సాధన చేయాలండి. అలాంటి మనసు మనకి ఊరికే అవతల వాళ్ళని తోలనాడటం, తృణీకరించటం, ఎద్దేవా చేసి మాట్లాడటం గొప్పతనం అనుకోవద్దు. ఎంతమందికి అర్థమైంది? అలాగే కన్నబిడ్డలు, కష్టపడే తల్లిదండ్రులను కూడా గుర్తించాలి. నాన్న కాస్త రెస్ట్ తీసుకున్నానా, అలిసిపోయా, నేను చేస్తానా అనే కొడుకు ఆ మాట పలికితే, ఏదన్నా తండ్రి చేతికి అంత అక్కరకు వచ్చి నేను చేస్తానా, చాలా మా కోసం చాలా చేస్తున్నావు నాన్న, ఒక పూట సెలవు పెట్టినానా, కాస్త రెస్ట్ తీసుకున్నానా అని ఒక కొడుకు తండ్రితో అంటే, నీ కళ్ళ ముందు ఏడవపోయినా పక్కకు పోయి ఏడ్చుకుంటాడు ఆ తండ్రి. ఎందుకో తెలుసా? నా కష్టాన్ని నా బిడ్డ గుర్తించాడు, నా ప్రయాసాన్ని నా బిడ్డ గుర్తించాడు. అమ్మా రోజు నాకు చేసి పెడుతున్నావు అమ్మా, ఈరోజు నేను చేస్తామా, నువ్వు రెస్ట్ తీసుకోమా. ఓ కూతురు నువ్వు పంచపక్ష పరిమాణాలు పెట్టకపోయినా ఆ మాట నిన్ను చేయనీదమ్మా, నిన్ను చేయనీడు నానా, కానీ నువ్వు పలికే ఆ మాట నాన్న కళ్ళలో నీళ్లు తెప్పిస్తుంది. నాన్నని గుర్తించావని తృప్తి చెందుతాడు. అమ్మతో నువ్వు పలికే ఆ మాట నిన్ను వంటశాలలోకి వెళ్ళి నిన్ను పని చేయనీదు. పర్లేదే తల్లి అంటది, అమ్మా ఉండుమా నేను చేస్తాను, ఈరోజు ఈ వస్త్రాలు నేను శుభ్రం చేస్తానమ్మా, ఇల్లు నేను శుభ్రం చేస్తానమ్మా, రోజు నువ్వే చేస్తున్నావమ్మా, నువ్వు ఆగుమా నేను చేస్తానని ఓ కూతురు నువ్వను.
తల్లి ఆమెతోనే వెట్టి చాకరీ అంతా ఇంట్లో చేస్తూ ఉంటే ఆడపిల్ల ఈ ఉండి కూడా బలాదురుగా తిరుగుతూ ఉంటారు కొంతమంది ఇంట్లోకి బయటికి. బుద్ధి లేని ఆడపిల్లలు మిమ్మల్ని కాదులేమ్మా. కొంపదీసి మీరు అలా చేస్తారా ఏంటి? చేస్తే బుద్ధి తెచ్చుకోండి. తల్లిదండ్రిని గుర్తించి మాట్లాడండి, వాళ్ళ శ్రమని ఎత్తి మాట్లాడండి. ముసలి వాళ్ళైన తల్లిదండ్రుల్ని నువ్వు కలిగి ఉంటే వాళ్ళ ద్వారా నువ్వు ఎంతో పొందుకొని ఇంత అయ్యావు. ఏం చేసావు అయ్యి మాకు నువ్వు అనొద్దు. ఒకడు ఉంటాడు దౌర్భాగ్యుడు అంటుంటాడు అట్లాంటి మాటలు. కొడతా, ఏం చేసావు నువ్వు? పెద్ద ఏదో ఆస్తులు సమకూర్చినట్టు మాట్లాడుతున్నావే, ఏం చేసావు అనే కొడుకులు చూశాను నేను. ఏం చేసావమ్మా నువ్వు అనే కూతుళ్ళని చూశాను నేను. ఏం చేయాలి? జన్మనిచ్చారు, కష్టపడి జీవితాన్ని ఇచ్చారు, వాళ్ళ పొట్ట కట్టుకొని నీ పొట్ట నింపారు, వాళ్ళ సిగ్గును వదిలేసి నీ సిగ్గు కప్పారు, వాళ్ళ చినిగిని కట్టుకొని నీకు మంచి ఇచ్చారు, వాళ్ళకున్న స్థాయిలో నీకు చదువు చెప్పారు, బుద్ధి జ్ఞానాలు నేర్పారు. ఈరోజు నువ్వంటూ సమాజంలో తిరిగి బ్రతకగలుగుతున్నావు, స్వతంత్రంగా బ్రతుకుతున్నావు అంటే అందులో వాళ్ళ కష్టం లేదా? అందులో వాళ్ళ త్యాగం లేదా? అందులో వాళ్ళ ప్రయాస లేదా? ఆ మాటే చెప్పు. తండ్రిని గుర్తుపట్టరు, తల్లిని గుర్తుపట్టరు, తేలిగ్గా మాట్లాడతారు. తప్పు. వాళ్ళు గుర్తించు. నానా, వృద్ధుడని నీ తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఈ మాట పలుకు. నాన్న నువ్వు ఎట్ట భరించావు నాన్న, చాలా కష్టం చేసావు మా కోసం నాన్న అను. అమ్మా నువ్వు చాలా చేసావమ్మా మా కోసం అను. ఆత్మీయ జీవితంలో కూడా వర్తిస్తాయి. ఈ అన్నిటికంటే ముందు యేసయ్యని ప్రశంసించు. యేసయ్యా నా కోసం ఇంత చేసావు తండ్రి అని రోజు ఆయనను ఆయన తలంచుకో, ఆయనకి థ్యాంక్స్ చెప్పు మనస్ఫూర్తిగా, మురిసిపోతాడు. అసలు ఈ మనసు కావాలండి మనకి. ఇది చిన్న విషయం కాదు, ఇది చిన్న విషయం కాదు. ఇక్కడ సక్సెస్ అయితే ఒక మనిషి ఎక్కడైనా గెలుస్తాడు. చెప్తున్నాగా నేను. అవతలి వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళని ప్రోత్సహించి ప్రశంసించి మాట్లాడే విషయంలో ఒక వ్యక్తి ఫస్ట్ ఫాస్ట్ కావాలి. హలో, వినపడుతుందా? ఎంతమందికి వినపడుతుంది? వినపడితే చేతులు ఎత్తండి బ్రదర్స్, సిస్టర్స్. థ్యాంక్ యూ, మీకు అందరికీ వినపడుతుంది. ఇక్కడ సక్సెస్ కావాలి. అప్పుడు మొత్తాన్ని సాధించగలుగుతాడు. తనను తాను, కుటుంబాన్ని, సమాజాన్ని కూడా గెలవగలుగుతాడు. ప్రభు ప్రేమ కూడా స్వతంత్రించుకోగలుగుతాడు. ప్రభు కృప కూడా పొందగలుగుతాడు. అవునా? ఓ పాట పాడాలనిపిస్తుంది. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను, కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను, కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను, కృపావాక్యమునకు సాక్షులమై, కృపావాక్యమునకు సాక్షులమై, కృప వెంబడి కృపను పొందేదం, కృప వెంబడి కృపను పొందేదం. ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. దేవునికి మహిమ. కృతజ్ఞత లేనోళ్ళలాగా ఉండాలా?
దేవుని విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకు తగ్గ చర్య, మాట ఉండాలి మన దగ్గర. ఇక్కడ సక్సెస్ కావాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అన్న మాటలో యేసయ్య మనసులో ఈ లక్షణం ఉంది. ఎన్నిసార్లు మెచ్చుకున్నాడో నన్ను ఆయన. ఒక్కొక్కడు అంటాడు, వెటకారం వీరుడు, ఆహా నీకు చెప్పాడా అని. ఒరే చెవిటోడా, నీకు చెవులు లేకపోతే నాకున్నాయి ఎన్నోసార్లు. దానియేలు ఏమన్నాడండి? బహుప్రియుడు. దావీదుని ఏమన్నాడండి? నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు. అబ్రహాముని ఏమన్నాడండి? నా స్నేహితుడు. యాకోబుతో ఏమన్నాడండి? నాతో పోరాడి గెలిచాడు. అవునా? మోషే గురించి ఏమన్నాడు? నా ఇల్లంతట్లో అట్టంటూ వాడు లేడు, నా ఇల్లు మొత్తంలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. ఏబు గురించి ఏమన్నాడు? భూలోకం మొత్తంలో అలాంటి వాడు లేడు అన్నాడు. చూసుకో మరిక ఎంత ఘనపరిచి మాట్లాడతాడో చూడు. నువ్వేమో అవతల వాళ్ళ దగ్గర ఆ కొలత కనపడ్డా పిసినారితనం. ఎందుకు అనాలే? ఇట్లా వాళ్ళని మెచ్చుకుంటే మళ్ళీ వాళ్ళు ఎందుకులే, మళ్ళీ మన కిరీటం కింద పడిపోయింది. దేవుని కంటే మొనగాడు పెద్ద. దేవుడే ఘనపరిచి మాట్లాడితే నువ్వెంత నాయన? నీ గురించి నీకు ఎక్కువ తలంపులు ఉంటేనే ఎదుటి వాళ్ళని మెచ్చుకోలేవు. నీ గురించి ఎక్కువ అభిప్రాయం నీలో అహం అనేది చావక బ్రతికుంటేనే ఎదుటి వాళ్ళని ప్రశంసించలేవు. అలా కాకుండా నీలో అహం విరిగిపోయి దీన మనసు నీకుంటే నీకంటే ఎదుటి వాళ్ళని ఎప్పుడూ యోగ్యులుగా ఎంచుకుంటావు, ప్రశంసించి మాట్లాడతావు, గుర్తిస్తావు. నాకైతే అలవాటు ఉంది, తిప్పలబడి సాధన చేసుకుంటున్నా ఇప్పటికి కూడా. హోటల్లో పోయి తిన్నాను అనుకో, బాగుందనుకో అని తేపుకుంటా బిల్లు కట్టిరాను, చెప్తా సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఇడ్లీ తిన్నా సరే నచ్చితే చెబుతా. ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే నాకు నచ్చితే చెప్తా. వాళ్ళు ఏమన్నా అనుకోని సంతోషపడతారు. ఏమనుకుంటారు? ముఖం వెలిగిపోయింది. చాలామంది వచ్చి తిని పోతుంటారు, కానీ ఒకడు కూడా మెచ్చుకున్నాడు లేడు. ఈయన మెచ్చుకున్నాడని ఈసారి పోతే దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రత్యేకంగా గుర్తుపడతారు, ఇక అంత అనుమానం లేదు. ఎందుకంటే వాళ్ళని మనం గుర్తించినప్పుడు ఈ ఫోటో వాళ్ళ మైండ్లో ప్రింట్ అయిపోయింది. ఇక 2-3 సార్లు మనం అలా గుర్తించి మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా 4వ సారి వాళ్ళు ఖచ్చితంగా మనల్ని గుర్తుపెట్టుకుని పలకరిస్తారు. ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఏం పోయింది? ఆ ఒక్క మొక్క పలిగితే కోట్లే. ఒక చిరునవ్వు నవ్వు, ఒక చిన్న మాట చెప్పు, హ్యాపీగా ఫీల్ అవుతారు. బయట అయినా, ఇంటైనా, సమాజంలో అయినా, ప్రభుతో అయినా మనం వ్యవహరించాల్సిన తీరు, వారి నడతలను కనిపెట్టి జాగ్రత్త చేయటమే కాదు, వాళ్ళని దేవుని వైపు తిప్పటమే కాదు, వాళ్ళని గుర్తించాలి, మాట్లాడాలి. గుర్తించి 100 సార్లు చెప్పమన్నా చెబుతా ఈ మాట. ఇది నేర్చుకోవలసిన సంగతి. ఇందులో మీరు సక్సెస్ అయితే చాలా వరకు మీకు సమాధానం ఉంటుంది, చాలా వరకు మీకు శత్రుత్వం తగ్గిపోయింది, చాలా వరకు మనశ్శాంతి వచ్చింది, ముందు ప్రశాంతంగా ఉండగలుగుతారు. కాబట్టి మీ ఇంటి వారి నడతలని కనిపెట్టండి. మొన్న చెప్పాను మీ నడతల్ని కనిపెట్టండి అని, ఇప్పుడు చెప్పాను ఇంటి వాళ్ళ నడతల్ని కనిపెట్టండి. ఇంకా కనిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి, టైం లేదు, ఈసారి చెప్తా. అందుకే ఇది పెద్ద విషయం అని చెప్పింది. నేను చెప్పిన సంగతుల్లో నువ్వు దిద్దుకోవాల్సినవి ఉన్నాయి. ఒప్పుకో, మోకాళ్ళే ప్రార్థన చేయి. నేను ఒప్పుకుంటున్నా తండ్రి. నీకు విద్య నేర్పిన గురువుని గుర్తించు, నీకు ఉపదేశం చేసిన దైవజనుని, నేను రక్షణలోకి నడిపించిన దైవజనుని మర్చిపోవద్దు, గుర్తించి మాట్లాడు. నీకోసం ఉపచారం చేసి సేవ చేసిన దైవ సేవకుల్ని నిర్లక్ష్యం చేయొద్దు, సేవకురాళ్ళని నిర్లక్ష్యం చేయొద్దు. అలాగే సేవకుడా, నిన్ను ప్రేమించి నీ కోసం, నీ మాట కోసం తమ జీవితాలని పణంగా పెట్టి కష్టపడిన విశ్వాసులను నువ్వు గుర్తించు.
వాళ్ళని ప్రశంసించి మాట్లాడు, వాళ్ళ త్యాగాన్ని కూడా ఎత్తి మాట్లాడు. ఎందుకంటే వాళ్ళకదే. మనం బాధ్యత లేకుండా ఉండకూడదు. వాళ్ళు మనల్ని గుర్తిస్తే బాగుండని ఎంత ఆశిస్తామో, వాళ్ళు కూడా మనల్ని అన్న గుర్తిస్తే బాగుండని అంతే ఆశిస్తారు. ఏ కొంచెం మంచి చేసినా మనం వారిని ప్రశంసించాలి. అది దేవునికి నచ్చింది. అది ఆ గుణం మంచిది. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. దేవా, నాలో ఆ విషయంలో పిసినారితనం ఉందయ్యా, ఇరుకైన మనిషిగా ఉన్నాను. ఈరోజు నా నడతల్ని కనిపెట్టుకోమని, ఇంటి వారి నడతలను బాగుగా పరిశీలించమని నేర్పాం. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా, లైవ్ ద్వారా ఎంతమంది అందుబాటులోకి వచ్చి ఎంత చూస్తున్నారో వింటున్నారో అందరికీ ప్రేమతో చెప్తున్నా, నేను చెప్పినటువంటి ఈ విషయాలు మీ కుటుంబ జీవితాల్లో అన్వయించుకొని జాగ్రత్త పడితేరా మీ పిల్లలు చెడిపోకుండా కాపాడబడతారు. నీ భర్త చెడిపోడు, నీ భార్య చెడిపోదు, నీ తల్లిదండ్రులు ఏదో అయిపోరు. నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. అంతేకాదు దేవుని కూడా నువ్వు ఇష్టంగా ఉంటావు. ఎందుకంటే దేవుని త్యాగాన్ని గుర్తుపట్టావు. దేవుని ప్రస్తుతిస్తావు, దేవుని ప్రశంసిస్తావు, దేవుని పొగడి పొగడి పాడుతావు, మాట్లాడతావు. ఆయన కృపను తలంచుకొని, ఆయన మేలులు తలంచుకొని కృతజ్ఞతాస్తుతి చెప్తావు. దేవునికి ఇష్టమైన విషయం అది. దేవుణ్ణి మనం మరవకూడదు, మనకు మేలు చేసిన వారిని మరవకూడదు, మన ఇంటి వారిని మనం మరవకూడదు.